ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత ప్రజలను గజగజ వణికిస్తుంది. గత వారం రోజులుగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా 10 నుంచి 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రత మరింత పెరిగింది. ముఖ్యంగా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రతను ఏమాత్రం ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఉదయం సమయంలో పనులకు వెళ్ళే వ్యవసాయ పనులకు వెళ్ళే రైతులతో పాటు ఆర్టీసీ సిబ్బంది అలాగే పారిశుద్ధ కార్మికులు ఉదయం సమయంలో పాఠశాలకు వెళ్ళే విద్యార్థులతో పాటు మార్నింగ్ వాకర్స్ కూడా ఈ చలి తీవ్రతను ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఉదయం 8 గంటలైతే తప్ప సూర్యుని జాడ కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రత పెరుగుతుండడంతో మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులతో పాటు చిన్నారులు వృద్ధులు ఈ చలి తీవ్రతను తట్టుకునేందుకు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఈరోజు జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల్లో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చిల్డ్రన్స్ డే సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ అందరినీ అలరించింది. ఈ ఫుడ్ ఫెస్టివల్కు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలకు వచ్చిన ఎస్పీకి విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఫుడ్ ఫెస్టివల్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ను తిలకించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, అలాగే సమాజంపై అవగాహన పెంచుకోవాలని, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుపై దృష్టి సారించి భవిష్యత్తులో ఉన్నత స్థితిలో స్థిరపడాలని పిలుపునిచ్చారు. ఇక మన వార్తా విషయానికి వస్తే గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో నిర్వహించిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వర్తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అలాగే పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరస్వతీదేవి విగ్రహానికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ రాజేశ్వర్ మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆధునిక జీవన దేవాలయాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు కూడా గ్రంథాల పఠనానికి అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశలోనే గ్రంథాలయానికి వచ్చి గ్రంథాలను చదివి ప్రతి ఒక్కరు కూడా సమాజంపై అవగాహన పెంచుకోవాలని, అలాగే విద్యార్థులు చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని పిలుపునిచ్చారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం శుక్రవారం దశమి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున బాసరకు భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా పవిత్ర గోదావరిలో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.